అందరికీ నమస్కారం. ఆధునిక రైతు సేద్యానికి స్వాగతం. ఈరోజు మొక్కజొన్నకు అయితే మందులు అయితే వేస్తున్నారు. మొదటి దప్ప మందులు అంటే మనకి ఇది ఇప్పుడు మొక్కజొన్న పెట్టిన తర్వాత మొదటి దప్పగా మనము మందులు ఏదైతే ఎరువులు మనం మొక్కలకు అందిస్తామో ఆ ఎరువులు అయితే మనకు రైతు అయితే వేస్తున్నారు. మనము ఈ మొక్కజొన్న మనకు కదిరి మండలం ఎర్రదొడ్డి కొత్తపల్లి గ్రామంలో ఉండే చిన్నశంకర్ గారిది. ఆయన ఎటువంటి మందులు ఇప్పుడు ఎరువులు అయితే వేస్తున్నారో మనము ఆయన ద్వారానే తెలుసుకుందాము. నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు మీరు మొదటిసారి ఎరువులు పెడుతున్నామంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మీరు మొక్కజొన్న పెట్టి ఎన్ని రోజులు అవుతుంది? నెల అవుతుంది. కరెక్ట్గా నెల అవుతుంది. ఇప్పుడు ఏ మందులు మీరు పెడుతున్నారు? 20-20-0-13 అవి 4 మూటలు. ఇవి వచ్చేసి స్పిక్ క్రీర్తిన్ అని ఒకటి, ఇది ఫ్రోమ్ స్పిక్. ఓకే, ఇక్కడ 3 రకాలు వాడినాము. ఓకే, ఈ 3 రకాలు మనకు ఒక్కొక్క మూట చొప్పున ఎకరాకు మీరైతే పెట్టుకుంటున్నారు. 2 మూటలు చొప్పున ఎకరాకు 2 మూటలు ఈ 3 రకాలు కలిపి. ప్లస్ మీరు యూరియా కానీ అలా ఏమన్నా వేసుకున్నారా? ఇందులో యూరియా ఒకటి వాడినాము, ఒక ప్యాకెట్ వేసుకుంటున్నారు. ఓకే, ఫాస్ఫేట్ రిచ్ ఆర్గానిక్ మాన్యూర్ అని ఒక ప్యాకెట్, ప్లస్ ఇంకోటి మనకు ఇది స్పిక్ కీర్తి ప్రో అని అయితే మనకు ఇంకొక ప్యాకెట్ వాడుతున్నారు. అలాగనే 10-26 ఇది మనకు 20-20-0-13 20-20-0-13 అయితే మనకు ఇది ఒక ప్యాకెట్ అయితే వేసుకున్నారు. ఇవి 3 కలిపి మనకు ఎకరాకి 2 ఒక్కొక్క రకం కలిపి మనకు 2 ప్యాకెట్లు, 2 మూటలు. అవి 2 ఇవి 2 ఇవి 2 మనకు టోటల్గా ఎకరాకి 6 మూటలు అయితే వీళ్ళైతే పెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం ఒకసారి తోటలోకి వెళ్ళి చూద్దాము. తోట ఎంత హైట్ పెరిగింది ఏంటి అనేది ఒకసారి చూసుకుందాం రండి. ఇప్పుడు వెనకలంతా మీరైతే మొక్కజొన్న అయితే కంప్లీట్గా చూసుకోవచ్చు. ఇది మనకు ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఒక 1.5 feet అయితే మనకు పెరగడం అయితే జరిగింది. 1 monthకి గ్రోత్ అయితే బాగానే వచ్చింది. ఇందులో మనకు మెయిన్గా రైతుని అడుగుదాము ఇక్కడ, లేకపోతే ఈ గడ్డి ముందు ఏమన్నా కొట్టారా, ఈ మధ్యన కొట్టారా ఏంటి అనేది అడుగుదాము. శంకర్ గారు, మీరు ఇందులో మీరు గడ్డి మందు వాడారన్నారు కదా, అంటే మీరు ఈ గడ్డి మందు విత్తనం పెట్టిన వెంటనే అంటే 2-3 daysలో మీరైతే 25 daysకి కొట్టాము గడ్డి మందు రీసెంట్గా కొట్టారు. మనకు రీసెంట్గా అయితే 25 రోజులకైతే గడ్డి మందు అయితే కలుపు మందు అయితే కొట్టామని చెప్తున్నారు. మెయిన్గా ఏంటంటే ఈ 25 రోజులు కలుపు మందు కొట్టడం వల్ల కూడా కొద్దిగా మనకు మొక్క అనేది నగ్గుతుంది అనమాట. అంటే కొద్దిగా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. మనకు విత్తనం పెట్టుకున్న స్టార్టింగ్లోనే ఈ కలుపు మందు కొట్టుకున్న అయితే ఎంత వీలైతే అంత తొందరగా స్టార్టింగ్లోనే దాని ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. అందువల్ల కొద్దిగా మనకు నగ్గడం అనేది కూడా అయితే జరగచ్చు. మీరు చూసుకున్నట్టయితే కొద్దిగా ఆకు అయితే ఇలా ఈ ఎండు మచ్చలు, అంటే మనకు చూడడానికి ఎండు తెగుల్లాగా అనేది అయితే మనకు కనిపిస్తుంది. బట్ ఇది ఏమైనా గడ్డి మందు అంటే రీసెంట్గా గడ్డి మందు అయితే కొట్టారు, దాని ఎఫెక్ట్ వల్ల అయిందా అనేది అయితే చెప్పలేము, అయి ఉండొచ్చు. బట్ నేనైతే కొద్దిగా ఈ మధ్యకాలంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు మొక్కజొన్నలు. అంటే మెయిన్గా ఈ లాకలు ఎర్రబడడం, అంటే ఈ ఎండిపోయేలాగా ఉండడము అలా అయితే చూశాను. ఈవెన్ మనకు ఒక 4 feet పెరిగినప్పుడు కూడా ఇలాంటి సమస్య వస్తుంది. అది ముఖ్యంగా మనకు భూముల్లో పొటాష్ లోపం అనేది అయితే ఎక్కువగా ఉంటుంది. ఈ పొటాష్ లోపం వల్ల అయితే మనకు చాలా ఎక్కువగా రావడం అయితే జరుగుతుంది భూముల్లో. మనకి ఎందుకంటే మన భూముల్లో పొటాష్ అనేది చాలా తక్కువైపోయింది. ఈ పొటాష్ లోపం వల్లనే ఎక్కువగా ఇటువంటి సమస్యలు అయితే వస్తున్నాం. మెయిన్గా దానికి సంబంధించి ముఖ్యంగా మనం ఈ ఎరువులు వేసుకునేటప్పుడు కొద్దిగా పొటాష్ కూడా యాడ్ చేసుకుంటే కొద్దిగా మంచిగా ఉంటుంది. ప్లస్ డ్రిప్కి వదిలేటప్పుడు కూడా మనకి ఈ పొటాష్కి సంబంధించిన ఈ డ్రిప్ ఎరువులు అయితే ఉన్నాయో అది కూడా వేసుకుంటే మనకి వీటిని అయితే నివారించుకోవచ్చు. ఇదండి మనం ముఖ్యంగా ఈ మందులు ఏ మందులు వేసుకోవచ్చు అనేది అయితే మనం ఇంతకుముందు అయితే చూసుకున్నాము. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకు ఈ 20 రోజులప్పుడు 20-25 రోజుల దశలో మనకైతే ఈ కలుపు మందు అయితే కొట్టుకోవచ్చు. మనకైతే రైతు వచ్చి ఇది కలుపు మందుకు మనకు ఈ టాటా ప్రోడక్ట్ క్లిఫ్టాన్ అనేది అయితే మనకు ఎకరాకు ఒక డబ్బా అనమాట. ఇది మనకు 1.4 లీటర్ అనమాట. ఇది ఒక్కొక్కటి డబ్బా. ఇది మీరు చూసుకోవచ్చు ఇక్కడ. మెయిన్గా మనకి టాటా ప్రోడక్ట్ క్లిఫ్టాన్ అనేది మనకు ఇదైతే మనకు బాగా పనిచేస్తుందండి గడ్డికి. మనకు 20-25 రోజుల్లో కలుపు కోసం అయితే ఈ మందునైతే మనము స్ప్రే అయితే చేసుకోవచ్చు. మీరు ఇక్కడ మెయిన్గా అయితే ఇక్కడ తోటలో కూడా అయితే చూసుకోవచ్చు. కంప్లీట్గా గడ్డి కూడా బాగానే పనిచేసింది.
చాలా వరకే లేదు. కంప్లీట్గా అయితే మనకు మాడకపోవడం అయితే జరిగింది. గడ్డి అయితే బాగానే పనిచేసింది గడ్డి మందు. దీన్ని అయితే మనము వాడుకోవచ్చు మెయిన్గా. ఇక్కడ అలాగనే మనకైతే పురుగుల మందు కూడా స్ప్రే అయితే చేశారు. మెయిన్గా ఈ మనకు ఎక్కువగా ఈ 10-15 రోజుల నుండి మొలక వచ్చిన 10-15 రోజుల నుండి అయితే మనకు ఈ పురుగు అయితే తినడం అయితే స్టార్ట్ అవుతుంది మొక్కజొన్నలో మెయిన్గా. దీన్ని ఎక్కువగా రైతులు అయితే ఇదే సమస్య మనకు మెయిన్గా తలెత్తేది ఈ మొక్కజొన్నలో. దీనికోసం అయితే మనకు మనకైతే మందు అయితే స్ప్రే చేశారు. అది కూడా చాలా బాగా పనిచేసింది అంటున్నారు. దానికి సంబంధించి మనకు ఈ సంకల్ప్లో మనకి సంకల్ప్ సంబంధించింది శాన్యువీరా అనేది అయితే మనకైతే స్ప్రే చేశారు. ఇది మనకు యూరియా అమ్మోనియం నైట్రేట్ అని మనకు లిక్విడ్ నైట్రోజన్ అయితే ఇది ఉంది. ఇది ఒకసారి మీరు చూడొచ్చు. ఇక్కడ సంకల్ప్ శాన్యువీరా అనేది అయితే మనకి ఇది ఒకటి స్ప్రే వాడారు. ప్లస్ దాంతోపాటు మనకు ల్యాండా అనేది అయితే వాడారు. శాన్ ల్యాండా ఇది మెయిన్గా ఇన్సెక్టిసైడ్ అన్నమాట పురుగులకి. అలానే ఇంకొకటి ఇది కూడా ఇన్సెక్టిసైడే, శాంజో అనేది అయితే మనకు వాడడం అయితే జరిగింది రైతు. ఇవైతే బాగానే పనిచేసాయి. పురుగు కూడా ఆల్మోస్ట్ అయితే వెళ్ళింది. ఇదండి విషయము. మనకైతే రైతు అయితే తన విలువైన సమయాన్ని మనకు కేటాయించి మంచి విషయాలు అయితే చెప్పారు. ఎటువంటి మందులు వాడుతున్నాం ఏంటని వారికైతే మనం అయితే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్న వారందరూ దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని మంచి విషయాలు అయితే రైతులందరికీ తెలియజేయాలని మేమైతే చూస్తున్నాము. ప్లీజ్ ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్.